ఆరెంజ్ ఆర్మీ అదరగొట్టింది. టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ ని కొట్టి టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్న వేళ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన కమ్బ్యాక్ కి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చింది. పంజాబ్ కింగ్స్ పై మ్యాచ్ అంటేనే హడల్ పడుతున్న ఈ సమయంలో ఆ జట్టును చిత్తు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ప్లేస్ కు చేరుకుంది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో తొలి 4 మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ ఆ తర్వాత 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచింది. ఇందులో వరుసగా 5 నెగ్గింది. పంజాబ్ పై విజయంతో 14 పాయింట్లు సొంతం చేసుకుని మొదటి స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్ ఆరంభం నుంచి టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ తొలిసారి కిందికి దిగజారింది. 10 మ్యాచ్లు ఆడిన పంజాబ్ 6 మ్యాచ్ల్లో గెలిచి 3 ఓడి 13 పాయింట్లతో రెండో స్థానానికి వచ్చింది. సన్ రైజర్స్ విజయంతో రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3వ స్థానానికి పడిపోగా రాజస్థాన్ రాయల్స్ 4వ స్థానంలోనే ఫిక్స్ అయ్యింది. ప్లే ఆఫ్స్ మీద ఆశలు పెట్టుకున్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుస విజయాలతో 5-6 స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్లు ఆడి 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. 3వ స్థానంలో నుంచి 5వ స్థానం వరకు 3 జట్లు 12 పాయింట్స్ తో ఉండడం విశేషం. ఈ 3 జట్లలో ఏ మొదటి జట్టు విజయం సాధిస్తుందో ఆ జట్టు రెండో స్థానానికి వచ్చే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 5 విజయాలతో 6వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య ఓటములతో ఒక్కసారిగా 7వ స్థానానికి పడిపోయింది. 10 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ 4 విజయాలతో 7వ స్థానంలో ఉండగా కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ 3 విజయాలతో 8, 9 స్థానాల్లో ఉన్నాయి. ఇక లక్నో సూపర్ జైంట్స్ జట్టు 2 మ్యాచ్లు గెలిచి 10వ స్థానానికి పరిమితమైంది.